టెంపుల్ సింపోజియంలో ఇవాళ పెద్దలు గౌరవ దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులైనటువంటి పెద్దలు శ్రీ రామచంద్రయ్య గారు ఇందులో పాల్గొన్నారు. ఎంతోమంది ఆలయాల్ని ప్రేమించేవాళ్ళు, ఆలయ ధర్మాన్ని ప్రేమించేవాళ్ళు, హిందూ ధర్మాన్ని ప్రేమించేవాళ్ళు ఎంతోమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక మంది కార్యకర్తలు ఈ అనేక విషయాలపైన దేవాలయాలు ఎలా కాపాడుకోవాలి, దేవాలయాల్లో ఉద్యమంలో ఎటువంటి సంస్కరణలు చేయాలి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఎటువంటి సంస్కరణ చేయాలనే విషయం మీద చాలామంది మాట్లాడారు. ఇవాళ చాలా గొప్పగా జరిగింది సింపోజియము. అలాగే పెద్దలు శ్రీ రామచంద్రయ్య గారు ముఖ్యంగా ప్రవాసాంధ్రుల యొక్క స్పందనకి ఆయన చాలా ముచ్చటపడి చాలా ఆయన భరితమైనటువంటి ఉద్వేగానికి లోనయ్యి ముఖ్యంగా ప్రవాసాంధ్రులు ఆలయ పరిరక్షణకే చూపిస్తున్నటువంటి ఉత్సాహాన్ని, ఆర్తిని, భక్తిని ఆయన చాలా చాలా ప్రశంసించారు. ఇది చాలా ఒక ప్రతిష్టాకరమైనటువంటి సింపోజియంగా కూడా అందరూ భావించాం. తప్పకుండా ఎన్ఆర్ఐఎస్ యొక్క సహాయంతో ముఖ్యంగా అడాప్టెడ్ టెంపుల్, అలాగే భారతదేశంలో ఎవరికన్నా కూడా ఒక దేవాలయాన్ని దత్తత తీసుకోవాలి అనేటువంటి భావన కలిగితే అటువంటి ఒక స్కీమ్ని ప్రభుత్వం అడాప్టెడ్ టెంపుల్ అనేటువంటి స్కీమ్ని ఇప్పుడు కొత్తగా ప్రారంభించబోతుంది. కాబట్టి అందరం కూడా ప్రవాసాంధ్రులు అలాగే భారతదేశంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా దేవాలయాలను కాపాడుకునే దిశగా అందరూ కూడా సాగాలన్నది ఈ సింపోజియం యొక్క ముఖ్యమైనటువంటి ఆత్మగా నేను భావిస్తున్నాను. ఈ సింపోజియంని బాగా సక్సెస్ చేసినటువంటి విజయాన్ని చేకూర్చినటువంటి కార్యకర్తలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, సేవ్ టెంపుల్స్ కార్యకర్తలందరినీ కూడా నేను పేరు పేరున కూడా ప్రశంసిస్తున్నాను. థ్యాంక్ యూ. గజల్ శ్రీనివాస్.